positive. Similarly, 17.12 పాజిటివిటీ రేటు. 73 మంది చనిపోవడం జరిగింది. కోవిడ్ కేర్ సెంటర్స్లో రోజువారీగా దాదాపు గత ఒక 3-4 రోజుల నుంచి చూస్తున్నాం మనం. 1000 మంది వరకు ఎక్స్ట్రా యాడ్ అయిపోతూ వస్తున్నారు. ఇవాళ 14,655 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆక్సిజన్ అవైలబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొంత అడ్జస్ట్మెంట్ చేశారు ఆక్సిజన్ అలాట్మెంట్ మీద. నిన్నటికి 480 టన్స్ అలాట్మెంట్ ఉంటే ఇప్పుడు అఫీషియల్గా 500 చూపెట్టారు. మళ్ళీ ఇంకా కొంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు. బహుశా రేపటికల్లా కొంత అలాట్మెంట్ పెరిగే అవకాశం ఉంది. దీంట్లో 470 టన్నులు మనం హాస్పిటల్ అన్నింటికి కూడా సప్లై చేయగలిగాం. రెమ్డెసివిర్ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటికి 13,150 డోసులు సప్లై చేశారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నిన్న నేను మీకు తెలియజేశాను, రాత్రి 12,000 డోసులు వస్తున్నాయి. ఆ డోసులు ఇవన్నీ కూడా వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా 22,105 డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా కాల్ సెంటర్ విషయానికి వస్తే టోటల్ 17,062 కాల్స్ 104 కాల్ సెంటర్కి ఫోన్ చేయడం జరిగింది. దాంట్లో 9,210 కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం, హాస్పిటల్ అడ్మిషన్ కోసం 3,004, టెస్ట్ రిజల్ట్స్ కోసం 1,706. ఇవి మెయిన్ కేటగిరీస్. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఒకటి, నిన్న మనం అనుకున్నట్లు ఏదైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో, నిర్ణయం తీసుకున్నారు ఆనరబుల్ సీఎం గారు, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏ విధంగా బెడ్స్ రిజర్వ్ చేసుకోవాలి, ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఇంకా మేలు జరగాలి, వీలైనంత వరకు ఈ క్యాష్లెస్ ట్రీట్మెంటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోవిడ్ పేషెంట్స్కి అందుబాటులో ఉండాలి. దాంట్లో కొన్ని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అంటే కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్లుంది. అంటే ఏదో మనం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ బెడ్స్ ఫ్రీగా ఇచ్చేయాలి, అట్లా ఏదో ఆదేశం జారీ చేశామనేది కొన్ని చోట ఇట్లాగా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఉద్దేశం ప్రైవేట్ హాస్పిటల్స్లో వారికి పేమెంట్ చేయకుండా బెడ్స్ కేటాయించి ఫ్రీగా కోవిడ్ ట్రీట్మెంటు, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి నష్టం చేసి వాళ్ళకి ఏం పేమెంట్ చేయకుండా ట్రీట్మెంట్ కాదు. అంటే ఆ బెడ్స్లో పేషెంట్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఉండాలి. ఆ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో, హాస్పిటల్ పేమెంట్ ఏదైతే చేయాలనో అది గవర్నమెంటు ఆరోగ్యశ్రీ పథకం కింద చేయాలి. మనం ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎవరిని కూడా ఏ ఒక్క కేసు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేయండి అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి పేమెంట్ జరగకూడదు అని అనలేదు. పేమెంట్ జరగాలి. గవర్నమెంట్ రేట్స్ ప్రకారము, ఆరోగ్యశ్రీ రేట్స్ ప్రకారము ఏదైతే ప్రభుత్వం ప్రకటించి ఉంది ఆ రేట్స్ అన్నీ కూడా స్టేట్ లెవెల్లో ఆ కమిటీ, దాంట్లో IMA, తర్వాత AP నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా
నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా మెంబర్స్గా ఉండి ఏదైతే రేట్స్ నిర్ధారించారు ఆ రేట్ని బట్టి ప్రభుత్వం ఆ బెడ్స్ వరకు పేమెంట్ చేసుకుంటుంది అది. అయితే దాంట్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా బెడ్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆరోగ్యశ్రీ బెడ్స్ ఖాళీ అయితే ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వేరే బెడ్స్ ఖాళీ అయితే ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇవన్నిటి మీద డీటెయిల్డ్గా ఇప్పుడు జియో జారీ చేయడం జరిగింది. ఆ కలెక్టర్స్ అందరికీ కూడా తెలియజేశాం. 2-3 రోజుల్లో ఈ సిస్టమ్ అంతా కూడా సెట్ చేసేటువంటి ప్రయత్నం అధికార యంత్రాంగం చేసుకుంటారు. నిన్న నేను మీకు ఈ హాస్పిటల్లో ఏదైతే పర్మనెంట్గా మనం ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నాం, దానికి వివరాలు అడిగేటప్పుడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ఖర్చులు ఎంత అవుతుంది, ఎన్ని ప్లాంట్స్ పెట్టబోతున్నాం, ఇవన్నింటి మీద క్లారిటీ ఇస్తాననేది తెలియజేశాను. ఇవాళ దానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే పిఎస్ఏ ప్లాంట్స్ గురించి ఏదైతే మనము హాస్పిటల్స్లో బెడ్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఆ బెడ్ స్ట్రెంత్ని బట్టి టీచింగ్ హాస్పిటల్లో ఎంత కెపాసిటీ కావాలి, సిహెచ్సి కాకుండా ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో అటువంటి హాస్పిటల్లో బెడ్ స్ట్రెంత్ని బట్టి ఎంత పెట్టాలి, దీంట్లో మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ అన్ని జిల్లాల్లో బెడ్ స్ట్రెంత్ని బట్టి 6 KL అయితే 6 KL, 3 KL అయితే 3 KL అట్లాగా శాంక్షన్ ఇస్తూ పోతే ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అవన్నీ చూసుకుంటే ఇంక్లూడింగ్ ఈఎస్ఐ హాస్పిటల్లో, బర్డ్ హాస్పిటల్లో ఇవన్నీ కలుపుకొని మొత్తం కలిపి మనం 49 ఆసుపత్రుల్లో ఈ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. దీనికి అవుతున్నటువంటి ఖర్చులు ఎస్టిమేటు 180 కోట్ల రూపాయలు. 180. సో 180 crores ఆన్ దిస్ ఆక్సిజన్ ప్లాంట్స్. ఎందుకంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో వారికి ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్ని బట్టి ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటే అసలు ఈ లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉందా లేదా, అందుబాటులో ఉందా, దూరం ఉందా, దగ్గరే ఉందా, ఇవన్నీ పర్మనెంట్గా నివారించాలంటే ఇది ఒక సొల్యూషను. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఇప్పటికే 3rd వేవ్ గురించి కొంతమంది మాట్లాడుకుంటున్నారు, ఈ వేవ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. కాబట్టి పర్మనెంట్ అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకోవాలి. సో 180 కోట్లు అయితే దీనికి ఆక్సిజన్ ప్లాంట్స్కి, దీనికి ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్కి మళ్ళీ అవి సివిల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఉంటాయి స్పాట్లో, దానికి ఒక 25 కోట్ల రూపాయలు. మళ్ళీ ఈ 10,000 అడిషనల్ ఆక్సిజన్ పైప్ లైన్స్, బెడ్ స్ట్రెంత్ని బట్టి పైప్ లైన్స్ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అది ఒక 10,000, దానికి ఒక 50 కోట్ల రూపాయలు. అదేవిధంగా అంటే 50 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్స్ ఈ వెహికల్స్కి అప్రూవల్ తీసుకుంటున్నాం. అంటే అవి అందుబాటులో ఉంటాయా దొరుకుతాయా తెలియదు. ఉదాహరణగా మనం ఇప్పటికే ఒక 25 ట్యాంకర్లు ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. కానీ శాంక్షన్ మనం 50కి ఇస్తున్నాం. దానికి దాదాపు ఒక 46 కోట్ల వరకు కావచ్చు అనేది ఒక ఎస్టిమేట్ వేశారు. అయితే మొత్తం కలిపి మనం ఇవాళ 309 కోట్ల రూపాయలు పనులకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా నేను మీకు నిన్న తెలియజేశాను, ఈ కాన్సన్ట్రేటర్స్, తర్వాత ఈ వెంటిలేటర్స్, ఇవన్నీ అవి ఎక్స్ట్రా. ఈ వర్క్స్కి మాత్రం ఇవాళ మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. ఈ సివిల్ వర్క్స్ ఇవన్నీ, ఈ పిఎస్ఏ ప్లాంట్స్ ఇవన్నింటికి మనం టెండర్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే నోటిఫై చేశాం. ఆబ్జెక్టివ్ ఏంటంటే నిన్న మీకు తెలియజేశాను, దాదాపు 3 monthsలో ఇవంతా సిస్టమ్ ప్లేస్లో ఉండాలి. అయితే లాస్ట్ పాయింట్, ఈ వ్యాక్సినేషను విషయానికి వస్తే జస్ట్ ఒక 2 minutes నేను మీరందరికీ ఓవరాల్ వ్యాక్సిన్ అవైలబిలిటీ, ఎందుకంటే ఇవాళ కూడా మీరు చూసి ఉన్నారు 1-2 చోట
క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయిపోయి ఈ సెకండ్ డోస్ కోసము ఫస్ట్ డోస్ కోసము ప్రజలు రావడము. ఓవరాల్ మనకి ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వ్యాక్సిన్ డోసేజు 73,49,960, అంటే అప్రాక్సిమేట్లీ 73.5 lakhs. మనం 53,58,712 మందికి మొత్తానికి వ్యాక్సినేషన్ చేశాం. ఈ 53,58,000లో 17,96,000 మందికి సెకండ్ డోస్ కూడా ఇచ్చేసాం. అంటే మొత్తం కలిపి డోసులు ఏదైతే మనం ఉపయోగించుకున్నాం 73,50,000 వస్తే 71,55,000 డోసెస్ వాడుకున్నాం. అయితే ఒక 2 లక్షలు ఇటు అటు కొంచెం డోసులు మిగిలాయి ఇవాళ ఉదయానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన కోటాలో ఏదైతే 45 సంవత్సరాల పైన ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నారు, ప్లస్ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం మనకి ఏదైతే ఈ ఫస్ట్ ఫోర్త్ నైట్ ఆఫ్ మే అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కేటాయించి కోట నేను మీకు తెలియజేశాను. 9 లక్షలు ఇవ్వబోతున్నారు. దాంట్లో ఇప్పటికే కోవిషీల్డ్ పూర్తిగా వచ్చేసి ఉంది 6,90,000. అవంతా కలుపుకొని ఇందాక నేను మీకు ఇచ్చిన డీటెయిల్స్. అయితే ఇప్పుడు మనకు ఓన్లీ 1,50,000 డోసులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ 15th మే లోపల బాకీ ఉంది అంతే. సో ఆ 2-3 లక్షల డోసెస్ ప్లస్ ఈ 1,50,000 డోసులు వస్తాయి. ఇంతే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నటువంటి స్టాకు అప్ టిల్ 15th మే. మళ్ళీ సెకండ్ ఫోర్త్ నైట్ డోస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయిస్తుంది. అయితే ఇందాక నేను మీకు తెలియజేశా 53 లక్షల మంది వ్యాక్సినేషన్ ఇస్తే దాంట్లో 18 లక్షల వరకు అప్రాక్సిమేట్లీ సెకండ్ డోస్ కూడా తీసుకున్నారు. మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సెకండ్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే అంతమందిలో అంటే అది వాళ్ళు ఎంత దాదాపు 35 లక్షల పైన ఉన్నారు. దాంట్లో మే నెలలో పూర్తిగా ఫస్ట్ టు 31st మనం చూసుకుంటే 23,89,000 మందికి సెకండ్ డోస్ డ్యూ అవుతుంది డిఫరెంట్ వారాల్లో. అంటే ఆ 35 లక్షల్లో ఈ నెల మళ్ళీ కొంతమందికి జూన్లో డ్యూ అవుతుంది. ఈ 23,89,000 మందిలో ఫస్ట్ ఫోర్త్ నైట్ 15th వరకు 12,93,000 మందికి సెకండ్ డోసు అవసరం. దాంట్లో ఇప్పటికీ మేము 4,66,000 మందికి ఇచ్చేసాం సెకండ్ డోస్ కూడా. ఇంకా బాకీ ఉన్నారు దాదాపు 8,27,000 మంది. ఈ 8,27,000 మందికి ఇందాక నేను మీకు తెలియజేశాను ఒక 2-3 లక్షల డోసులు మన దగ్గర ఉన్నాయి, 1,50,000 డోసులు ఇంకా రావాలి. కాబట్టి క్లియర్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చినటువంటి డోసెస్ ఈ సెకండ్ డోస్ వరకే సరిపోతుంది. దానిలో కొంతమంది మిగులుతారు, వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే తర్వాత 15th మే తర్వాత వచ్చేటి కోట నుంచైనా ఇవ్వాలా, లేకపోతే ఏదైతే ఇప్పుడు మనం కొనుక్కుంటా ఉన్నాం దాని నుంచి ఇవ్వాలి, అది వేరే విషయం. బట్ కొత్త బెనిఫిషరీస్కి ఫస్ట్ డోస్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. అది దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు క్యాంపులు పెడతా ఉన్నాం అవి సెకండ్ డోస్ కోసం పెట్టినట్టు క్యాంప్స్. అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కోవిడ్ చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉందనే ఉద్దేశంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొత్త వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అంటే ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చని. అయితే ఇప్పుడు ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ డోసు ఇచ్చే పరిస్థితి లేదు, అంత వ్యాక్సిన్ స్టాక్ మన దగ్గర లేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనము ఓన్లీ సెకండ్ డోసెస్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. ఇంకా కొంతకాలం అదే పరిస్థితి ఉంటుంది. అదే ఇప్పుడు మనం పర్చేజ్ విషయానికి వస్తే డీటెయిల్స్ మీకు అంతకుముందు కూడా ఇచ్చాను, క్లారిటీ కోసం మళ్ళీ చెప్తా ఉన్నా.
9,91,000 డోసెస్ కోవిషీల్డ్, 3,43,000 డోసెస్ కోవాక్సిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇండికేట్ చేశారు అవైలబుల్ ఫర్ పర్చేజ్ అని. దీనికి కావాల్సినటువంటి దాదాపు 45 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందో అవి శాంక్షన్ చేశాం, పేమెంట్ చేసి ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. దాంట్లో కోవిషీల్డ్ డోసెస్ కోసం వాళ్ళు మాకు కమ్యూనికేషన్ ఇచ్చింది అంటే 3rd వీక్ ఆఫ్ మేలో అవి సప్లై అవుతుంది అనేది ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. కోవాక్సిన్ వరకు ఈ 3,43,000లో 1,43,000 డోసెస్ వచ్చినాయి. ఇంకా దాదాపు 2 లక్షల డోసు రావాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే నుంచి ఇప్పుడు వరకు కేటాయించినటువంటి 9,91,000తో పాటు ఇంకా 3.5 లక్షల డోసులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవి అంతకుముందు వేరే కంట్రీకి కేటాయించినటువంటి డోసులు ఇప్పుడు మేము దాన్ని ఇండియాలోనే ఉపయోగిద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ 3.5 lakh డోసెస్ కూడా అవైలబుల్. దానికి కూడా ఇవాళ మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని బడ్జెట్ అంతా కేటాయించి ఆర్డర్స్ ఇప్పుడు ఇవాళ సాయంత్రం వరకు ఇస్తున్నాం. అవి త్వరగా వస్తాయి, అది ముందు వస్తాయి అన్నమాట. ఈ మనం అంతకుముందు ఇచ్చేటువంటి డోసెస్ 9 లక్షలు అవి 3rd వీక్లో వస్తాయి అనేది వాళ్ళు తెలియజేశారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి డోస్ ఏదైతే మనం కొంటున్నాం అది కూడా మనం 45+ వాళ్ళకి ఉపయోగించాలనేది మీకు తెలియజేశాను నేను. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. ఎట్లాగా మా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ కోవిన్ యాప్ ద్వారా అయినా లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ కోవిన్ యాప్ అయినా ఈ వ్యాక్సినేషను 45+ చేసే విధంగా పర్మిషన్ ఇస్తే మేము, ఎందుకంటే ఇప్పుడు డోసులు రావడం మొదలైంది కాబట్టి సెకండ్ డోస్ కోసం డ్యూ ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు కాబట్టి ఈ డోస్ మనం ఉపయోగిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొని ఉన్నా కూడా అట్లీస్ట్ ఈ సెకండ్ డోజ్లో ఎటువంటి ఆలస్యం జరగకుండా డిలే లేకుండా మనం చేసుకోవచ్చు అనేది మేము తెలియజేశాం. ఇంకా రేపు ఎల్లుండి అది ఫాలోఅప్ చేసుకొని అవి ఆ ఆర్డర్ తెప్పించేటువంటి ప్రయత్నంలో మేమున్నాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే అంతకుముందు ఎవరైతే కోవిడ్ డ్యూటీసు చేస్తూ ఉన్నారు మెడికల్ స్టాఫ్ వాళ్ళకి కాస్త వేటేజ్ ఇస్తే బాగుంటుంది రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు అనేది మీరు అందరికీ తెలుసు. ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ నుంచే డిమాండ్ ఉండింది. అప్పుడు మనం ఓవరాల్గా వీళ్ళకి కొంత వేటేజ్ ఇవ్వాలి అనేది లాస్ట్ ఇయరే ఒక మెమో ఇవ్వడం జరిగింది. అయితే దానికి విధి విధానాలు ఏ విధంగా ఈ వేటేజ్ ఇవ్వాలి, ఎంతవరకు వేటేజ్ ఇవ్వాలి, అది ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే అంతకుముందు మనం మీకు తెలుసు రిక్రూట్మెంట్లో అర్బన్ ఏరియాలో సర్వీస్ చేస్తే 6 నెలలకి ఒక 1% వేటేజు, లేకపోతే రూరల్ ఏరియా చేసి దీనికి ఒక వేటేజు, ట్రైబల్ ఏరియాలో చేస్తే ఒక 2.5% వేటేజు ప్రతి ఒక్క 6 monthsకి అట్లాగా ఇస్తూ వచ్చాం. టోటల్ 15% మ్యాక్సిమం. దాంట్లోనే ఆ 15%లో ఈ వేటేజ్తో పాటు ఈ కోవిడ్లో కూడా 6 నెలలు చేస్తే 5%, 1 year చేస్తే 10% అట్లాగా వేటేజ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందాం. రేపు నేను మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు కరెక్ట్గా విధి విధానాలు ఈ జియో జారీ చేసి మీ ద్వారా ఎవరైతే ఈ హెల్త్ వర్కర్స్ పని చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ జియో తీసుకునే నిర్ణయాలు తెలియజేసే విధంగా, ఎందుకంటే వాళ్ళు కూడా క్లారిటీ ఉండాలి. అప్పటి నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి మా ప్రిఫరెన్స్ కొంచెం ఉండాలనేది ఆ నిర్ణయం కూడా రేపు ఉదయం కల్లా ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేశారు, అది ఆక్సిజన్ అలొకేషన్ అయినా, అది రెమ్డెసివిర్ అలొకేషన్ అయినా, అవి మిగతా కావాల్సిన కోఆర్డినేషన్ అయినా, అది ఏదైతే ఇప్పుడు మనం లెటర్ రూపంగా రాసి కమ్యూనికేట్ చేశాము అవంతా కూడా లీగల్ ఫోరంలో కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో
అక్కడ మన స్టాండ్ మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా ఆఫ్టర్ దట్ ఏ విధంగా ఆర్డర్లు వస్తే ఆ విధంగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. యా ఇప్పుడు ప్రతి ఒక్క వేవ్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో మన దగ్గర కూడా ఫస్ట్ వేవ్ జరిగేటప్పుడు కూడా మీరు చూశారు, ఒక 5-6 జిల్లాలో కేసులు వస్తూ ఉంటాయి. మహారాష్ట్ర రాష్ట్రం అయినా పక్కన కర్ణాటక రాష్ట్రం అయినా అంటే ఎట్లుంటుందంటే ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఏదైతే సీరో సర్వేలెన్స్ ప్రకారము ఇప్పటికే యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి. దాన్ని బట్టి ఇమ్యూనిటీ ఒక్కొక్క జిల్లాలో వేరే విధంగా ఉంటుంది. రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాలో ఇంటరాక్షను, గుంపలు క్రౌడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బయట నుంచి వేరే ఏరియా నుంచి మైగ్రేషను ఇటు అంటే రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ రోజువారీగా వచ్చిపోయే సంఖ్య ఎక్కడైతే ఎక్కువ ఉంటుంది, మిక్సింగ్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బట్టి ఆబ్వియస్లీ జిల్లా వారీగా కేసుల సంఖ్య తేడాగా ఉంటుంది. రాష్ట్రం అయినా జిల్లా అయినా, ఈవెన్ ఒక జిల్లా తీసుకున్నా ఆ ఒక్క జిల్లాలో కూడా అన్ని మండలాలు ఒకే రకంగా ఉండవు. ప్రతి ఒక్క మండలానికి ఒక డివిజన్కి ఆ మండలంలో కూడా ఒక్కొక్క గ్రామానికి తేడా ఉంటుంది. కాబట్టి స్ప్రెడ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఏరియా ఒక సమయం ఇంకొక ఏరియాకి ఒక్కొక్క సమయం అది పీక్ వస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా ఈ డిజీజ్ స్ప్రెడ్ అనేది యూనిఫామ్గా అయితే ఉండదు, వేరియేషన్స్ ఎప్పుడైనా ఉంటాయి. ఏ జిల్లాలో అయితే ఎక్కువ ఉంటుందో అక్కడ మనం తీసుకున్నటువంటి స్టెప్స్ అంటే మనం ఈ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడము, లేకపోతే వెంటిలేటర్స్ ఇవ్వడము, లేకపోతే ఈ టెస్టుల కోసం డోసెస్ అంటే ఏర్పాట్లు కిట్స్ ఇవ్వడము, అవన్నీ స్టెప్స్ మనం మాడిఫై చేస్తూ ఉంటాము. అక్కడ ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి, నిధులు ఎక్కువ ఇస్తుంటాం, అవన్నీ వేరే విషయం. కానీ అడ్మినిస్ట్రేటివ్గా హ్యాండిల్ చేసేటువంటి ప్రక్రియ. కాకపోతే కేసు లోడ్ అయితే డెఫినెట్గా ఏరియా వారీగా తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ జిల్లా వారీగా డీటెయిల్స్ కావాలంటే నేను మీకు రేపు అడ్మిట్ శాంక్షన్ కాగితం ఇస్తాను. దాంట్లో ఏ హాస్పిటల్లో ఎన్ని కిలోలీటర్ ప్లాంట్ పెడుతున్నాం అనేది స్పష్టంగా ఉంటుంది. ఆ హాస్పిటల్ వారిగా డీటెయిల్స్ చూసుకోండి అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.